ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా పేట్రేగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా నెలకు 8,000 టన్నుల రేషన్ బియ్యం పక్కదోవ పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో రేషన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి అందించేవారు. దీంతో రేషన్ మాఫియా ఆగడాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల వ్యవస్థను పాత పద్ధతికే మార్చింది. దీంతో రేషన్ డీలర్లు సిండికేట్ గా మారి బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. రాజకీయ జోక్యంపై సొంత పార్టీ నేతలే గొంతెత్తడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యేదాకా వెళ్లింది వ్యవహారం. నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా లోకుట్టేంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రేషన్ డీలర్లు సిండికేట్ గా మారడంతో రేషన్ బియ్యం దారి మళ్లుతోంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ప్రజలకు రేషన్ అందిస్తారు. అయితే రేషన్ కోసం వెళితే నెట్వర్క్ పంపిణీ చేయడం లేదని చెప్పడంతో చాలా మంది తిరుగుముఖం పడుతున్నారు. ఏదో కారణాలతో పంపిణీ చేయకుండా మిగుల్చుకున్న బియ్యాన్ని డీలర్లు స్టోర్ చేసి రైస్ మిల్లులకు పంపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రైస్ మిల్లర్లు వాటికి పాలిష్ చేసి ప్యాకింగ్ చేసి అర్ధరాత్రి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు తరలిస్తూ ఉంటారని సమాచారం. ఇంత జరుగుతున్న సివిల్ సప్లైస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. అక్రమ రేషన్ బియ్యం దందాపై జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఆయన కూడా ఈ మాఫియా జోలికి వెళ్లడానికి సంకోచించారని నెల్లూరులో టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్, కావలి, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో రేషన్ మాఫియా దందా ఎక్కువగా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొందరు సంబంధిత అధికారులకు నెలవారీ మామూళ్లు పంపిస్తూ లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రేషన్ దందాపై ఎంక్వైరీ చేసిన అధికారులు కేసులు నమోదు చేసి ఇందులో ప్రమేయమున్న ఆర్డీఓ స్థాయి నుంచి నిరుద్యోగుల వరకు జైలుకు పంపారు. ప్రభుత్వం మారగానే రేషన్ మాఫియా మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఇటీవల నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సివిల్ సప్లైస్ అధికారులు సీజ్ చేసిన లారీలను విడిపించాలంటూ కొంతమంది నాయకులు పట్టుబట్టారు. దీంతో విజిలెన్స్ అధికారులు రిపోర్ట్స్ మార్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. మంత్రి నారాయణ అనుచరుడు పట్టాభిరామరెడ్డి కనుసన్నల్లో రేషన్ అక్రమ దందా జరుగుతోందని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేయడం కలకలం రేపింది. పేదల బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న పట్టాభిరామరెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని పార్టీ సీనియర్లు పెద్దల దగ్గర మొత్తుకున్నట్టు చెబుతున్నారు. కానీ ఆయనపై ఫిర్యాదు చేయాలన్నా అధిష్టానం దగ్గర తమ పరపతి సరిపోదని ఆగిపోతున్నట్టు సమాచారం. అక్రమ రేషన్ బియ్యం దందాకు పాల్పడుతున్న వారిలో మంత్రుల ముఖ్య అనుచరులు ఉండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు ఇటు జిల్లా అధికారులతో పాటు మిగిలిన నాయకులు కూడా వెనుకాడుతున్నారన్న టాక్ బలంగా ఉంది. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న నాయకుడిపై చర్యలు తీసుకోకుండా పార్టీ పెద్దలు మౌనంగా ఉండడాన్ని నెల్లూరు టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారట. సంక్షేమ ఫలాలు పేదలకు అందాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే నెల్లూరు జిల్లాలో దీనికి భిన్నంగా జరుగుతోందనే మాట వినిపిస్తోంది. పేదల పొట్టగొట్టి జిల్లాలో రేషన్ బియ్యం దందా అడ్డు అదుపు లేనట్టు జరుగుతోంది. ఈ విషయాన్ని కొన్ని నెలల కిందట స్థానిక టీడీపీ, జనసేన నాయకులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దీంతో ప్రభుత్వ పెద్దలు అప్పట్లో నెల్లూరు మంత్రి నారాయణకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్టు చెబుతున్నారు. తర్వాత మంత్రి నారాయణ లోకల్ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టు నెల్లూరు సిటీలో చర్చ జరుగుతోంది. దీనిపైనే స్నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ అక్రమ రేషన్ బియ్యం దందాను ప్రశ్నించారు. దీంతో ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని కొందరు నాయకులకు మంత్రి నారాయణ వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ప్రచారం అయితే బలంగా ఉంది. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేసినా అధికారులు మాత్రం చలనం లేనట్టే ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం షిప్ సీజ్ ఘటనతో ప్రభుత్వం రాష్ట్రమంతా ఉక్కుపాదం మోపుతుందని అంతా అనుకున్నారు. కానీ అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. నెల్లూరులో ప్రభుత్వ హెచ్చరికలను తుంగలో తొక్కి కోట్ల రూపాయల అక్రమ రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు రాచమార్గంలో అమ్ముకుంటున్నా ఎవరూ నోరెత్తడం లేదు. మరి బియ్యం మాఫియాపై, దాని వెనుక ఉన్న పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో, అమాత్యుల విచక్షణకే వదిలేస్తుందో చూడాలి.